హాయ్ అండి. వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్‌నైతే స్టార్ట్ చేసేద్దాం. వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసేసేయండి. అండ్ అలాగే కొత్తగా నా ఛానల్‌ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే అండ్ అలాగే ఈ వీడియో కొత్తగా మీకు ఎవరికైనా ఈరోజే వచ్చినట్లయితే కూడా ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ వల్ల ఛానల్ మంచిగా గ్రో అయ్యే ఛాన్స్ ఉందండి. అండ్ అలాగే నేను కూడా యూట్యూబ్‌లో ఒక మంచి పొజిషన్‌కి వెళ్ళే ఛాన్స్ ఉందండి. సో లైక్ చేయడం, సబ్స్క్రిప్షన్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టేసుకొని ప్లీజ్ నా కోసమైనా అట్‌లీస్ట్ ట్రై చేసి కొంచెం టైం తీసేసుకొని లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వ్లాగ్. బిందు అయితే పట్టు శారీలో వచ్చింది కదా అండి, అంటే సిల్క్ శారీలో వచ్చింది కదా. సిల్క్ శారీలో వచ్చిందంటే అందరికీ నా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఆల్మోస్ట్ అయితే గెస్ట్ చేసే ఉంటారు. నేనైతే ఈరోజు గోల్డ్ అయితే షేర్ చేసుకుందాం అనేసి ఇలాగా ఈ సిల్క్ శారీలో అయితే వచ్చేసానండి. సో ఏం షేర్ చేసుకుంటాను, ఏ గోల్డ్ షేర్ చేసుకుంటాను అని అయితే నేను వ్లాగ్లో అయితే చెప్పేస్తాను. సో వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దామా. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇస్తున్నానండి. ఏం లేదు, నేను ఎవ్రీ టైం గోల్డ్ వీడియో షేర్ చేసినప్పుడు చాలా మంచి వ్యూస్ అండ్ రెస్పాన్స్ అయితే వస్తూ ఉంది. చాలా మంచిగా కామెంట్స్ కూడా చేస్తున్నారు. చాలా హ్యాపీ అండి. అండ్ అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని నేను ఆల్రెడీ గోల్డ్ వీడియో షేర్ చేస్తున్నానండి. నా ఛానల్లో ఒకసారి చూసారంటే కనిపిస్తుంది. సో ప్లీజ్ వీడియోస్ అన్నీ అయితే చూడండి. అండ్ అలాగే ఆ 3 వీడియోస్‌కి వచ్చిన రెస్పాన్స్ వల్లే నేను మళ్ళీ కూడా ఇంత సమ్మర్‌లో, ఇంత హీట్‌లో కూడా ఇలా పట్టు శారీ అయితే వేసేసుకొని మీతో గోల్డ్ అయితే షేర్ చేసుకోవడానికి మళ్ళీ అయితే వచ్చేసానండి. ఈ వీడియోకి కూడా చాలా మంచి రెస్పాన్స్ రావాలని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు రీచ్ అయితే వస్తుందో. సో ఇంకెందుకు ఆలస్యం అండి, వ్లాగ్‌నైతే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇప్పటికే నేను చాలా లేట్ చేసేసాను. ఇంకా అస్సలు లేట్ చేయను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను మా పిల్లల మోక్షాది, స్నేహాది గోల్డ్ చైన్స్ అయితే షేర్ చేస్తున్నానండి. అండ్ అది ఎక్కడ పర్చేస్ చేశాను, ఎలా పర్చేస్ చేశాను, అన్ని డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసేసుకుంటాను. సో చూసేద్దామా అండి. అండ్ ఫస్ట్ అయితే నేను స్నేహ గోల్డ్ చైన్ అయితే చూపిస్తానండి. స్నేహకి గోల్డ్ చైన్ పర్చేస్ చేసినప్పుడు స్నేహ 1 ఇయర్ లోపు బేబీ అండి, చాలా చిన్న పిల్ల. అండ్ అలాగే ఈ గోల్డ్ చైన్ అయితే మేము జిఆర్టీలో పర్చేస్ చేసాము. బాక్స్ అయితే మిస్ అయిందండి, సో బీమా దాంట్లో పెట్టాను. అండ్ అలాగే చిన్న పిల్లలు కదండి, ఎక్కువ వెయిట్ కూడా మోయలేరు కదా, సో సింపుల్గానే అయితే నేను పర్చేస్ చేశాను. అండ్ అలాగే చిన్నపిల్లలకి చైన్స్ అవి సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా మంచిగా అయితే చూసి తీసుకోవాలండి. అండ్ అలాగే వాళ్ళకి కోసుకోకుండా అండ్ గుచ్చుకోకుండా ఉండే చైన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ పిల్లలు కదండి, వాళ్ళ స్కిన్ అయితే చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో గోల్డ్ అది పర్చేస్ చేసినప్పుడు చైన్సే కాదండి, రింగ్స్ కానీ ఏదైనా సరే పిల్లలకి పర్చేస్ చేసినప్పుడు కిడ్స్ది కావాలి అని అయితే గోల్డ్ షాప్స్లో అడగండి. వాళ్ళైతే చాలా మోడల్స్ అయితే చూపిస్తారండి. ఇప్పుడు చాలా మోడల్స్ కూడా వచ్చున్నాయి పిల్లలకి. అండ్ అవైతే వాళ్ళకి ఏది కోసుకోకుండా చాలా బాగా మంచి ఫినిష్తో అయితే ఉంటుందండి. సో కిడ్స్వి కావాలి అని అడిగి అయితే పర్చేస్ చెయ్యండి. అండ్ కిడ్స్ మోడల్స్ నచ్చలేదంటే మామూలువి చూస్తే కూడా మీరైతే ఒకసారి చూసుకోండి, అదేమన్నా కోసుకుంటుందా అలా ఉందా అని చూసి అయితే సెలెక్ట్ చేయండి. స్నేహ చైన్ అయితే చూపించేస్తానండి. చూసారా, చైన్ అయితే చాలా పొడుగ్గా ఉంది. స్నేహ ఎంత పొడుగుందో చైన్ కూడా చాలా పొడుగ్గా ఉంది. కాకపోతే సన్నగా తీసుకున్నామండి, ఎక్కువ వెయిట్ అది లేకుండా ఇలా అయితే పర్చేస్ చేసాము. అండ్ మీకు కనిపిస్తూ ఉందా, చాలా సన్నగా బాల్స్ అలా వచ్చిందండి చైన్ అంతా కూడా. ఉండండి మంచిగా చూపిస్తాను. కనిపిస్తూ ఉందా అండి, ఇలా అయితే చైన్ మొత్తం అయితే సన్న బాల్స్, చిన్ని బాల్స్ అయితే వచ్చి చిన్న లింక్ అయితే ఉందండి. చైన్ ఫుల్ అయితే ఇలానే ఉంటుంది. అండ్ అలాగే ఈ చైన్కి ఇలాగా లాకెట్ లాగా చిన్ని డిజైన్ అయితే వచ్చింది. ఇది కూడా స్మాల్ బాలేనండి, కనిపిస్తుందా, దానికి చిన్నవి ఇలాగా మువ్వల్లాగా చిన్ని మువ్వలు అయితే ఒక 3 అయితే వచ్చిందండి.
అండ్ ఇలా అయితే ఉంది చైన్ మొత్తం అయితే ఇలానే ఉంటుంది. అండ్ ఈ చైన్కి అయితే నాకు ఇది చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ హ్యాంగింగ్ చూస్తున్నారా, ఈ హ్యాంగింగ్ అయితే ఇలా కొత్తగా అయితే వచ్చిందండి. అంటే పిల్లలు కదా, అండ్ పిల్లలకే కాదు ఇప్పుడు లేడీస్కి కూడా చైన్స్ వేసుకున్నప్పుడు జుట్టు అది తగులుకుంటుంది కదా అండి, అలా తగులుకోకుండా చాలా మంచి ఫినిష్తో అయితే ఇచ్చారు. మీకు మంచిగా కనిపిస్తుందో లేదో నేను ట్రై చేస్తున్నాను చూపించడానికి. చూసారా, ఇదైతే మామూలు హ్యాంగింగ్ కాదండి, దీనికి ఒక లింక్ లాగా ఇచ్చారు, కనిపిస్తుందా, ఈ లింక్ అయితే ఇచ్చున్నారు. ఇదైతే మనకి హెయిర్ అంతా కూడా తగులుకోకుండా చాలా మంచిగా ఉంటుంది. అండ్ అలాగే పిల్లలకి వేసినప్పుడు కూడా భయపడే ఛాన్స్ లేదండి, బికాస్ మంచిగా టైట్గా అయితే అలానే ఉంటుంది. దీన్ని లింక్ అయితే ఇలా ఓపెన్ చేయాలి. చూసారా, ఇలా అయితే ఓపెన్ చేసేయాలండి. కనిపిస్తోందా, ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఇలా మామూలుగా అయితే ఇలా ఇస్తారు కదా, ఒక కొక్కి లాగా ఇలా ఉంటుంది కదా, దీనికి ఇలా అయితే ఇచ్చారు. ఇది చూసారా, ఇది సపరేట్గా ఉంటుంది ఇలాగా. దీన్నైతే మనము ఇలా ప్రెస్ చేసేసామంటే ఇలా టైట్గా అయితే పడిపోతుందండి. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ పిల్లలు కూడా చాలా సేఫ్గా వేసుకోవచ్చు. అండ్ హెయిర్ అది కూడా తగులుకోదండి. మీరు ఎవరైనా చైన్స్ అవి పర్చేస్ చేసేటప్పుడు ఒకసారి అయితే ఎక్కడైనా అడగండి. ఇలా అయితే ఇప్పుడు చాలా మంచిగా హ్యాంగింగ్ అయితే వస్తుంది, చాలా యూస్ఫుల్ అండి ఇది. సో స్నేహ చైన్ అయితే ఇదేనండి. చూసారా ఎలా ఉంది, స్నేహ చైన్ నచ్చిందా? చాలా సన్నగా ఉంటుంది, బట్ చాలా బాగుంది. అంటే ఇలాగా బాల్స్గా ఏమి గుచ్చుకోకుండా బాగుంటుంది కదా పాపకి అన్నట్లుగా తీసుకున్నామండి. అండ్ మేము తీసుకున్నప్పుడు గోల్డ్ ప్రైస్ కూడా చాలా తక్కువే ఉన్నిందండి. ఇప్పుడు గోల్డ్ ప్రైస్ చాలా ఎక్కువ అయిపోయింది కదా. సో స్నేహ చైన్ అయితే ఇదేనండి. నెక్స్ట్ అయితే నేను మోక్ష చైన్ అయితే షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడు నేనైతే మోక్ష గోల్డ్ చైన్ అయితే షేర్ చేసుకుంటానండి. మోక్ష గోల్డ్ చైన్ యాక్చువల్గా అయితే మా మమ్మీ అయితే ప్రజెంట్ చేస్తున్నారు, మా అమ్మ. అండ్ తన ఫస్ట్ బర్త్డేకి అయితే ఒక 8 grams చైన్ అయితే ప్రజెంట్ చేస్తున్నారండి. బట్ మోక్ష అయితే పెద్దది అయిపోయింది కదా, సో చైన్ కూడా చాలా చిన్నది అయిపోయింది తనకి. అందుకని మేమైతే లలితాస్లో గోల్డ్ స్కీమ్ అయితే ఒకటి కట్టున్నామండి అప్పట్లో. అంటే ఇది కొనింది కూడా 2019, 2018 ఆ టైంలో అయితే ఇది పర్చేస్ చేశాము. అండ్ ఆ టైంలో గోల్డ్ స్కీమ్ అయితే లలితాస్లో ప్లాన్ చేసి కట్టున్నాము. సో ఇంకా చైన్ అయితే మార్చేసుకొని ఆ గోల్డ్ స్కీమ్ యూస్ చేసేసుకొని ఈ చైన్ అయితే పర్చేస్ చేసామండి. సో చైన్ అయితే చూపించేస్తాను. అండ్ మోక్ష గోల్డ్ చైన్ అయితే ఇదేనండి. ఈ గోల్డ్ చైన్ కూడా మీరు గమనించినట్లయితే ఇది కూడా చాలా స్మాల్ బాల్సేనండి. ఇలా బాల్స్ వచ్చి ఇలా బాల్స్ అవి వచ్చి దానికి ఇలా అయితే లింక్ వచ్చి ఇలా కొంచెం గోల్డ్ వచ్చి దానికి స్టోన్స్ అయితే ఇలా ఉందండి. అండ్ ఇలా చాలా చిన్ని స్టోన్స్, వైట్ స్టోన్స్ అయితే చాలా ముచ్చటగా చాలా బాగుందండి. అండ్ మోక్షకు కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఈ చైన్ మోక్ష ఎక్కడికైనా వేసుకొని వెళ్ళినప్పుడు, టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడు వేస్తే అందరూ అయితే చైన్ చాలా బాగుందమ్మా, బాగుంది అని చెప్పేవాళ్ళు. అండ్ ఇలా అయితే బాల్స్ వచ్చేసి ఇలా అయితే గోల్డ్ వచ్చి దానికి స్టోన్స్ అయితే వచ్చిందండి. మొత్తం చైన్ అంతా కూడా అలానే వచ్చింది. అండ్ దీంట్లో గోల్డ్కి ఇలా వైట్ స్టోన్స్ రావటం వల్ల చాలా బాగుంటుందండి. అంటే చైన్ వేసుకున్నప్పుడు కూడా చాలా మంచిగా ఎలివేట్ అయ్యి చాలా బాగా కనిపిస్తుంది. అండ్ చాలామంది అసలు స్టోన్స్ ఉంటే పర్చేస్ చెయ్యరు. నాకైతే స్టోన్స్ కనిపించిందంటే ఫస్ట్ నా కళ్ళంతా ఆ స్టోన్స్ ఉండే చైన్స్, స్టోన్స్ ఉండే వాటి మీదకే వెళ్ళిపోతుందండి. సో మోక్షకైతే మేము ఇది పర్చేస్ చేసాము. అండ్ ఇది చూసారా, స్నేహకైతే చాలా మంచిగా ఇచ్చారు కదా, దీనికైతే ఇలానే ఇచ్చారండి. అండ్ మోక్ష పెట్టుకున్న ప్రతిసారి దీంట్లోకి హెయిర్ అయితే వెళ్ళిపోయి తగులుకుంటూ ఉంటుంది. సో అందుకే చెప్పానండి, ఎవరైనా గోల్డ్ పర్చేస్ చేసేటప్పుడు ఇప్పుడైతే మంచిగా వచ్చిందండి, అదైతే యూజ్ చేసేసుకొని అలా వచ్చిందే తీసుకోండి, చాలా బాగుంటుంది, చాలా యూజ్ అవుతుంది.
సో మోక్ష చైన్ అయితే చూసేయండి. ఈ చైన్ అయితే మాకు 1.5 సవరా అయితే పడిందండి. అంటే 12 to 13 గ్రామ్స్ మధ్యలో అయితే పడింది. అండ్ ఇక్కడ ఈ స్టోన్స్ కనిపిస్తోంది కదా, అక్కడ గోల్డ్ అయితే కొంచెం ఎక్కువ ఉంది. సో వెయిట్ అయితే చాలా వరకు అక్కడే పడిందండి మాకు. సో మోక్ష చైన్ అయితే ఇదే. ఇప్పుడైతే స్నేహకి మా అమ్మ ఇంకొక గోల్డ్ చైన్ అయితే కొనిచ్చిందండి. స్నేహకి పుట్టినప్పటి నుంచి గోల్డ్ ఏది కొనిలేదు అనేసి రీసెంట్గా దాని బర్త్డే జరిగినప్పుడు ఈ గోల్డ్ చైన్ అయితే కొనిచ్చిందండి. అండ్ ఇదైతే భీమాలోనే పర్చేస్ చేశామండి. అండ్ ఈ గోల్డ్ చైన్ అయితే చూపించేస్తానండి. సో కనిపిస్తూ ఉందా అండి గోల్డ్ చైన్? బాగుందా? చూడండి, నా చెయ్యి అడ్డం వచ్చింది కదా, చూపిస్తాను ఉండండి. సో స్నేహకైతే పర్చేస్ చేసిన గోల్డ్ చైన్ అయితే ఇదండి. చాలా సింపుల్గా ఉంటుంది, బట్ ఇలాగా చాలా మంచిగా ఫినిష్ అయితే వచ్చిందండి. ఇది స్టోన్స్ లాగే ఉంది కదండి, బట్ స్టోన్స్ కాదండి. ఇది చెప్తారు కదా వైట్ ఎనామల్ అంటారు కదా, ఆ ఎనామల్ అయితే వేసున్నారండి కోటింగ్. బట్ ఎక్కడా కూడా అదైతే పోలేదండి, మంచిగా అలానే ఉంది. అండ్ ఇదైతే రీసెంట్గానే పర్చేస్ చేశామండి. అండ్ ఈ చైన్ వెయిట్ అయితే మాకు 1 సవరా కాదండి, ఇంకొంచెం ఎక్స్ట్రా అంటే 11 గ్రామ్స్ ఏమో పడిందండి ఈ చైన్. 11 గ్రామ్స్ పడింది. సో చూస్తున్నారా, ఇలా అయితే చైన్ వచ్చేసి అక్కడక్కడ ఇలా అయితే లింక్ అయితే వచ్చిందండి. అండ్ ఈ 3 చైన్స్లో మీరు సిమిలర్గా చూసినట్టయితే ఈ బాల్స్ అయితే కామన్గా ఉన్నాయండి. అండ్ ఎందుకో నాకు ఇలా బాల్స్ అవి చాలా బాగా నచ్చుతుంది, అంటే పిల్లలకి వేసినప్పుడు చాలా బాగుంటుంది కదా అనిపించి ఈ మోడల్ అయితే చూసాము. అండ్ ఇలా గోల్డ్ చైన్ వచ్చి ఇలా అయితే వచ్చింది. చైన్ ఫుల్గా అయితే ఇలానే వచ్చిందండి. బట్ చైన్ని చూసామంటే చాలా మంచిగా ఆ వైట్ ఫినిషింగ్ కూడా చాలా బాగా కనిపిస్తోంది. అండ్ మీకు ఎలా అనిపించింది? ఏ చైన్ నచ్చింది? అండ్ ఈ చైన్స్ అన్నీ ఎలా ఉన్నాయి అని అయితే నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ ప్లీజ్ మర్చిపోకుండా కమెంట్స్ చేయడం మాత్రం చెయ్యండి. అండ్ స్నేహాది గోల్డ్ చైన్ అయితే ఇదేనండి. నేను గోల్డ్ వీడియో షేర్ చేసిన ప్రతిసారి అయితే చెప్తాను, మంచిగా అయితే మీ శాలరీలో సేవింగ్స్ చేసేసుకొని గోల్డ్లో అయితే ఇన్వెస్ట్ చేయండి. బికాజ్ గోల్డ్ ప్రైస్ అయితే పెరుగుతూ ఉంది కదా అండి. సో గోల్డ్లో ఇన్వెస్ట్ చేశారంటే చాలా మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది. అండ్ అలాగే గోల్డ్ కూడా ఆర్నమెంట్గానే కాకుండా కొన్ని సిచ్యువేషన్స్లో మనకి చాలా యూజ్ అవుతుందండి. సో ఎప్పుడు ఎలా ఉంటుంది అనేసి మనకు తెలియదు కదా. సో కొంచెం సేవింగ్స్ అయితే చేసేసుకొని మంచిగా గోల్డ్లో అయితే ఇన్వెస్ట్ చేయండి. అండ్ స్కీమ్స్ కూడా చాలా ఉన్నాయండి. సో ఏ గోల్డ్ షాప్లో మీకు మంచిగా అనిపించిందో ఆ గోల్డ్ షాప్లో అయితే మంచిగా స్కీమ్స్ అయితే వేసేసుకొని ఖచ్చితంగా గోల్డ్లో అయితే ఇన్వెస్ట్ చేసేసేయండి. ఈరోజు వీడియోలో అయితే నేను 3 గోల్డ్ చైన్స్ షేర్ చేసుకున్నాను కదా అండి. ఆ 3 గోల్డ్ చైన్స్లో మీకు ఏ గోల్డ్ చైన్ నచ్చింది అని నాతో అయితే కమెంట్స్లో షేర్ చేసుకోండి. మోక్షాది నచ్చిందా, లేదా స్నేహాది ఫస్ట్ది నచ్చిందా, స్నేహాది సెకండ్ గోల్డ్ చైన్ నచ్చిందా అని నాతో అయితే కమెంట్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ మాత్రం చేయకుండా వెళ్ళకండి, ప్లీజ్ లైక్ చేసేసేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా నా వీడియోని షేర్ చేసేసేయండి. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి. ఇంకొక మంచి వ్లాగ్లో ఇంకొక రోజు అయితే మిమ్మల్ని కలుసుకుంటాను. ఈ రోజుకైతే బాయ్ అండి. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్.